హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ బిలేటెడ్గా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు ఏంటంటే ఇది కనుమ వ్లాగ్ అనమాట. సో ముందు నేను కనుమ వ్లాగ్ పెట్టేస్తాను, ఎందుకంటే చాలా చాలా ఎంజాయ్ చేసిన వ్లాగ్. సో అందుకని నేను ఇది ముందు పెట్టేస్తున్నాను. సో మేమేంటంటే మన ఏయూ కన్వెన్షన్ హాల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్స్లో రెగ్యులర్గా ఎప్పుడు అక్కడ ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది, రెగ్యులర్గా ఉండేవి ఉన్నాయి. అది కాకుండా ఫస్ట్ టైం వైజాగ్లోని ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్ అనమాట. చాలా చాలా బాగుంది, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రతి ఒక్కరు అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎంతో బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకి అయితే చాలా నచ్చుతుంది అనమాట. టన్నల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఫిష్ టన్నల్ మన పైన మొత్తం అంతా గ్లాసెస్తో ఉంటుంది అండ్ పైన ఫిషెస్ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒకసారి వెళ్ళి చూడండి. ఎంట్రీ ఫీజు 100 రూపీస్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఏం కావాలంటే అవి అన్నీ ఆడితే అవి కూడా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కదా, అదంతా కామన్. బట్ ఇది మాత్రం ఫస్ట్ టైం వైజాగ్లో పెట్టడం వల్ల చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అంటే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారనమాట. సో అంత క్లియర్గా మేము తీయలేకపోయాము, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్తున్నారు. తొందరగా కొంచెం ఖాళీగా ఉండుంటే ఇంకా బాగా వీడియో తీయడానికి అయ్యి ఉండేది. మేము మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళామన్నమాట. అంటే ఆడపడుచులు అండ్ వాళ్ళ హస్బెండ్స్, ఇంకా మేము 3 పిల్లలు. సో మొత్తం దగ్గర 11 మంది వెళ్ళాము. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే ఎస్పెషల్లీ చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకేం పనులు చేయలేము కదా. ఓన్లీ ఫస్ట్ అంతా మన ప్రెగ్నెన్సీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తర్వాత అంతా బేబీ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years తర్వాత నేను ఇలా ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశాను. నాకైతే ఏమేమి చేయాలనిపించిందో అవన్నీ చేస్తాను. సో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. పండుగ హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా ఎగ్జిబిషన్స్కి. సో అందుకని చాలా క్రౌడెడ్గా ఉంది. మేబీ కొంచెం పండగ అయిపోయి హాలిడేస్ కూడా తగ్గిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఇప్పుడు కొంచెం తగ్గొచ్చేమో అనుకుంటున్నాను. అప్పుడైతే ఇంకా చాలా బాగా వచ్చిండేది మొత్తం ఫిష్ టన్నల్ అంతా వీడియో తీయడానికి. చాలా క్రౌడెడ్ ఉన్నారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అసలు ఉండనివ్వట్లేదు అనమాట. వెళ్ళిపోండి అని అలా పంపించేస్తున్నారు. కొంచెం సేపైనా అలా చూద్దాం అనేసి అంటే అసలు చూడనివ్వట్లేదు, సరిగ్గా వెళ్ళిపోమంటున్నారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఖాళీగా ఉండుంటే వాళ్ళు కూడా ఏమీ అనరు కదా. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫిష్ అక్వేరియం స్టార్టింగ్లో చూస్తున్నప్పుడు అయితే ఏంటి దీనికోసమా మేము 100 రూపీస్ ఇచ్చొచ్చాం, ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే ఇదేంటి ఎలా ఉంది, జస్ట్ చిన్న ఫిష్ అక్వేరియంస్ పెట్టేసి వాటిని చూసుకోమంటున్నారా, ఇది ఆల్రెడీ మనకి మత్స్యదర్శిని ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఇదెందుకు అనిపించింది అనమాట. స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే చిన్న అక్వేరియంస్ పెట్టేసి అందులో ఫిషెస్ పెట్టారు. ఏంటి ఇదే కదా, ఇది ఎప్పుడో చూసాం కదా, ఇది ఎందుకు అనిపించింది. బట్ అలా వెళ్తున్న కొద్దీ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ హైలైట్ ఉందన్నమాట. సో ఆ లాస్ట్లో వెళ్ళేంత వరకు కూడా మనకి కొంచెం బోర్ కొడుతుంది. అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మత్స్యదర్శిని చూసుంటారు కాబట్టి, ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళకి అంత కొత్తగానే ఉంటుంది. బట్ మనకి ఏంటంటే స్టార్టింగ్ అంతా కొంచెం బోర్ కొడుతుంది. బట్ ఎప్పుడైతే ఫిష్ టన్నల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. వెళ్ళి ఎలా ఉందో నాకు చెప్పండి.
చూడు ఫిష్ ఫిష్ చూడు సో ఫిష్ టన్నల్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా డైరెక్ట్గా లోపల ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతాము. బట్ అక్కడ నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. రెగ్యులర్గా ఉండే స్టాల్స్ ఉన్నాయి, బట్ అవి కూడా ఎక్కువ లేవు. అంటే కొత్తగా పెట్టారు కదా, సో ఇంకా స్టాల్స్ ఫిల్ అవ్వలేదన్నమాట. ఓన్లీ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, కొన్ని ఏవో చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఐటమ్స్, పిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఉన్నాయన్నమాట. సో పెద్దగా షాపింగ్ చేయడానికి అయితే అక్కడ అసలు ఏం లేదు. జస్ట్ అంతా మనకి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి, ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి అంతే అన్నమాట. టికెట్స్ తీసుకున్నారా?
ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? పైకి వెళ్ళాక చచ్చినక్కడే నేను లెఫ్ట్లో కూర్చుంటే నాకు అలవాటే అనే పడిపోయినట్టుంది. ఇటు సైడ్ కూర్చోవడం వల్ల చాలా ఎగురుతున్నాను. ఎక్కిన తర్వాత అమ్మ బాబాయ్ అంటుంది. మిడిల్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. నాకు బాగుంది. నేను లెఫ్ట్లో కాదు సేమ్ బ్రహ్మానందంలాగా నాకేం పర్లేదు, నాకు ఇవన్నీ అలవాటు అని అమ్మ బాబా ఇప్పుడు చెప్పండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ కాదు, నేను ఆఫర్ అయిపోతాను. మేము ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటే మా చిచ్చరపిడికి మాత్రం వాళ్ళ నాన్నమ్మకి తాతయ్యకి చుక్కలు చూపించాడు. రోజు నాకు చూపిస్తాడు కదా, ఈరోజు మాత్రం వాళ్ళకి చూపించాడు అనమాట. అస్సలు ఒక దగ్గర ఉండడు కదా, మొత్తం గ్రౌండ్ అంతా తిరిగేస్తున్నాడు అటు ఇటు. అండ్ షూస్ కూడా వేసుకోవట్లేదు. షూస్ వేస్తేనేమో వాటిని విసిరి కొడుతున్నాడు అనమాట. సో అండ్ క్యాప్ కూడా ఏం వేసుకోడు అసలు. క్యాప్ వేసినా తీసేస్తాడు, షూస్ వేసినా తీసేస్తాడు. చాలా కష్టం హ్యాండిల్ చేయడం. సునీల్ వాళ్ళ ఫ్రెండ్ కనిపించారనమాట. వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారు. అండ్ ఈ పాప బర్త్డేకి కూడా మేము వెళ్ళి వీడియో కూడా పెట్టాము. అది మన ఛానల్లో ఉంటుంది. సో ఆ పాప వచ్చిందనమాట. సదాక్ష ఇద్దరు ఒకసారి అలాగా మాట్లాడుకుంటారు ఏదో వాళ్ళ భాషలో అని ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఎంత సిగ్గుపడిపోతున్నాడంటే సదాక్ష అసలు ఆ పాపను చూసి మాకు చాలా నవ్వు వచ్చింది. ఈ పాప మాత్రం చాలా చక్కగా కామ్గా ఉంది. ఏం చెప్తే అది వింటుంది ఎంత చక్కగా. మా వాడు అస్సలు వినడు, ఏంటో అంత రివర్స్. ఇక చక్కగా ముద్దు పెట్టమంటే పెడుతుంది, హాయ్ చెప్పమంటే చెప్తుంది, ఏం చేయమంటే అది చక్కగా చేస్తుంది. అండ్ ఒక దగ్గర ఉంటుంది, వాడితో ఆడుకోవాలనుకుంటుంది. మరి ఈడు మాత్రం పారిపోతున్నాడు అటు ఇటు. పాపతో మాత్రం అస్సలు ఆడట్లేదు. పాపం ఎంత చూస్తుందో ఆడుకుంటాడేమో అని నించుని వెయిట్ చేస్తుంది. కానీ ఈడు ఒక దగ్గర ఉండడు, అలా పారిపోతూ ఉంటాడు. చూసారా, రక్కేస్తున్నాడు, అందరినీ ఇలాగే రక్కేస్తున్నాడు అనమాట.
నేను ఇందాక నుంచి ఎక్కాలి అనుకుంటున్నా ఈ గేమ్ అయితే వచ్చింది. దీన్ని ఏమంటారో పేరు నాకు తెలీదు. సో ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ మర్చిపోయిన ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది అనేది. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడైతే ట్రై చేయాలనిపించింది. కాకపోతే ఎప్పుడు సునీల్తో వెళ్ళినా సునీల్కి ఇలాంటివి ఇంట్రెస్ట్ లేవు. సో దానివల్ల నేను ఒక్కదాన్ని వెళ్ళినా నాకేమీ ఎంజాయ్మెంట్ అనిపించదు అనమాట. సో అందుకే పక్కన ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ సునీల్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి లక్కీగా వాళ్ళతో పాటు వెళ్ళాను. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మామూలుగా లేదు. లోపల మన బాడీలో ఉన్న అవయవాలన్నీ ఒక్కసారి ఇలా ఊగి మళ్ళీ సెట్ అయ్యాయేమో అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది. అండ్ మధ్యలో ఒక దగ్గర ఉంటుంది, పైకి వెళ్ళి ఒక్కసారి ఒక రౌండ్ తిరుగుతుంది స్లోగా. అప్పుడు అస్సలైన ఎక్స్పీరియన్స్ అనమాట. లోపల ఉన్న బాడీలో పార్ట్స్ అన్నీ ఒకసారి ఇలా నోట్ల నుంచి బయటకు వచ్చేస్తాయేమో అనిపించి మళ్ళీ అమ్మయ్య అనిపిస్తుంది. అలా ఉంటుంది. అసలు నేను రాగా పెట్టేస్తున్నాను ఈ వీడియో అయితే. చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇది ట్రై చేయాలి అనుకుంటే మాత్రం చక్కగా కంఫర్టబుల్గా జీన్స్ వేసుకోండి. అండ్ హెయిర్ కూడా ఫుల్గా టై చేసేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో చాలా ఫన్నీగా ఉంటుంది. నా హెయిర్ మొత్తం అంటే చిన్న క్లిప్ ఉంటే పెట్టుకున్నాను, అది కూడా ఏమైందంటే నా హెయిర్లో అది మనం పైకి ఇటు అటు తిరిగినప్పుడు క్లిప్ పగిలిపోయి చిన్న చిన్న ముక్కలు అయిపోయింది. అండ్ నా హెయిర్ మొత్తం ముందుకు వచ్చేసి ఒక దెయ్యంలాగా కనిపించాను. అసలు నా ఫేసే కనిపించలేదు. బయట కూడా అందరూ నన్ను చూసే నవ్వుకుంటున్నారంట హెయిర్ మొత్తం అలా ముందుకు వచ్చేసరికి. సో అందుకని మీరు కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళండి. అంటే మేము ప్రిపేర్ అవ్వలేదు కదా ఇవన్నీ చూడాలి అంటే ట్రై చేయాలని. సో అందుకే అలా వెళ్ళిపోయాము. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి. సో అంతే. ఇక్కడైతే నేను రాగా పెట్టేస్తున్నాను వీడియో. జిత్తులు ఎగిరిపోతున్నావు పైకి. అదే సో చూడండి, దిస్ ఈస్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ అనమాట. చూడండి ఎంత ఫన్నీగా ఉందో. నేనైతే నైట్ ఈ వీడియో చూసుకొని ఎంత నవ్వుకున్నా, నా కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. ఆ జుట్టు ఏంటి అలా వచ్చింది అని. చాలామంది అమ్మాయిలు డ్రెస్సులు కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్డ్గా వెళ్ళండి. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా లాస్ట్ 2 years నుంచి నేను ఇంత ఎంజాయ్ చేయలేదు ఇలాంటి గేమ్స్ ఏవైనా సరే. సో ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. ఓకేనా? బాయ్. లక్ష్మి జుత్తు ఎలాగైపోయింది? అయిపోయింది.